గత క్లాస్లో మనం పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటి అర్హతలు అనర్హతలు అనే అంశం చూసాం. ఈ అర్హతలు అనర్హతల్లో భాగంగా మనం అనర్హతలు ఏవో తెలుసుకున్నాం. అనర్హతల్లో భాగంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతలు, అదేవిధంగా 1951 పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం అనర్హతలు, అదేవిధంగా ఆర్టికల్ 102లో ఉన్నటువంటి అనర్హతలు, ద్వంద్వ సభ్యత్వం ఆధారంగా అనర్హతలు, ఈ అనర్హతలన్నీ చూసాం. అంటే ఎవరన్నా ఒక పార్లమెంట్ సభ్యుడు ఈ అనర్హతల వల్ల అతను ఈ అనర్హతలన్నీ ఉండడం వల్ల అతను పదవీచ్యుతుడవుతాడు, అంటే పదవిని కోల్పోవడానికి అవకాశం ఉంది అని మనం తెలుసుకున్నామండి. ఇవి కాకుండా ఇంకా ఏమన్నా అనర్హతలు ఉన్నాయా, లేదా ఇంకా ఏ రకంగానైనా ఒక పార్లమెంట్ సభ్యుడు తన పోస్ట్ని, అంటే తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశం ఉందా అంటే, ఇవి కాకుండా ఇంకా కొన్ని ఇతర పద్ధతుల ద్వారా కూడా, ఇతర కారణాల ద్వారా కూడా ఒక పార్లమెంట్ సభ్యుడు తన స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉంది. అవి ఏంటి అనేది మనం గమనిస్తే, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 101(3) 101(3) ప్రకారం రాజీనామా చేసినప్పుడు తన సభ్యత్వాన్ని కోల్పోతాడు. అంటే ఎవరన్నా ఒక పార్లమెంట్ సభ్యుడు తన సభ్యత్వానికి రాజీనామా చేయాలి అనుకుంటే, రాజీనామా చేస్తే అప్పుడు అతని పార్లమెంట్ సభ్యత్వం పోతుందండి. అయితే ఇక్కడ ఈ రాజీనామా విషయంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పార్లమెంట్ సభ్యుడు తన పదవికి రాజీనామా చేస్తే ఆ రాజీనామాను సభాపతి ఆమోదించాలి. ఒకవేళ పార్లమెంట్ సభ్యుడు ఏవైనా భావోద్వేగాల వల్ల రాజీనామా చేశాడని భావించినట్టయితే సభాపతి ఆ రాజీనామాను ఆమోదించడండి. సో కాబట్టి సభాపతి రాజీనామాను ఆమోదించినప్పుడు ఎవరైనా ఒక పార్లమెంట్ సభ్యుడు తన స్థానాన్ని కోల్పోవడానికి, అంటే ఆ పదవి ఖాళీ ఏర్పడడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 101(4) ప్రకారం గైర్ హాజరు అవడం వల్ల కూడా పార్లమెంట్ సభ్యత్వానికి ఖాళీ ఏర్పడవచ్చు. గైర్ హాజరు అంటే ఏంటి, ఇది ఎలా అంటే, గైర్ హాజరు అంటే ఆబ్సెంట్ అనే అర్థం అండి. ఎవరన్నా ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే ప్రీమియర్ పర్మిషన్, ముందస్తు అనుమతి లేకుండా వరుసగా 60 రోజులు 60 days వరుసగా సభకు హాజరు కాకపోతే, అలాగే కంటిన్యూషన్గా 60 రోజులు కనుక సభకు హాజరు కాకపోతే ఆ వ్యక్తి పదవిని కోల్పోయే అవకాశం ఉంది. అంటే 60 రోజులు హాజరు కాకపోతే అన్నప్పుడు ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే, 60 రోజులను లెక్కించడంలో సభ ఎప్పుడైనా 4 రోజుల కన్నా ఎక్కువ కాలం వాయిదా పడితే ఆ కాలాన్ని లెక్కలోకి తీసుకోవడం జరగదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎక్స్ అనేటువంటి పార్లమెంట్ సభ్యుడు 55 రోజులు ఆబ్సెంట్ అయినాడు అనుకుందాం. వరుసగా వితౌట్ ప్రీమియర్ పర్మిషన్ 55 రోజులు ఆబ్సెంట్ అయినాడు. ఏదో గందరగోళ పరిస్థితుల వల్ల సభ ఒక 5 రోజులు వాయిదా పడింది. తర్వాత మళ్ళీ 60వ రోజు సమావేశం అయింది. ఇలా 60వ రోజు సమావేశం అయినప్పుడు ఇతని ఆబ్సెంట్ని 56 అని కౌంట్ చేయరండి. అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ 1వ రోజు నుంచి కౌంట్ చేస్తారు. అంటే సభ సమావేశాలు వరుసగా 4 రోజుల కన్నా ఎక్కువ కాలం వాయిదా పడ్డట్టయితే దాన్ని ఎలా కౌంట్ చేస్తారు అంటే, అక్కడ అంతకుముందు ఉన్నటువంటి కాలాన్ని పరిగణలోకి తీసుకోరు. అంటే ఇక్కడ దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మళ్ళీ 1 నుంచి కంటిన్యూషన్గా లెక్కలోకి తీసుకుంటారని అర్థం చేసుకోవాలి. ఇది గైర్ హాజరు. ఈ రకంగా కూడా ఒక పార్లమెంటు సభ్యత్వానికి ఖాళీ ఏర్పడవచ్చు. రాజీనామా వల్ల, గైర్ హాజరు వల్ల ఖాళీ ఏర్పడవచ్చు. ఇంకా ఏ విధంగానైనా ఒక పార్లమెంట్ సభ్యత్వానికి ఖాళీ ఏర్పడడానికి అవకాశం ఉందా అంటే, ఒక పార్లమెంటు సభ్యుడు రాష్ట్రపతిగా ఎన్నికైనాడు అనుకోండి. అలాంటప్పుడు ఆ పదవి, ఆ స్థానం ఖాళీ ఏర్పడుతుంది. రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు కూడా ఖాళీ ఏర్పడవచ్చు. అదేవిధంగా ఒక పార్లమెంట్ సభ్యుడిని గవర్నర్గా నియమించడం జరిగింది అనుకోండి, అప్పుడు ఖాళీ ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రపతిగా ఎన్నిక అవడం కానీ, లేదా ఏదైనా ఒక రాష్ట్రానికి గవర్నర్గా పార్లమెంట్ సభ్యుడిని నియమించడం జరిగినా కానీ అప్పుడు కూడా ఖాళీ ఏర్పడడానికి అవకాశం ఉంది. ఇంకా ఏ కారణం వల్ల, ఏ సందర్భంలో ఖాళీ ఏర్పడవచ్చు అని అంటే, ఒక పార్లమెంటు సభ్యుడి ఎన్నిక చెల్లదని ప్రకటించబడ్డా, లేదా పార్లమెంటు నైతిక నియమావళి కమిటీ సూచనల ఆధారంగా పార్లమెంట్ సభ్యుడిని పదవీచ్యుతుడిని చేసిన, ఇలాంటి సందర్భాల్లో కూడా పార్లమెంట్ సభ్యత్వానికి ఖాళీ ఏర్పడవచ్చు. లేదా న్యాచురల్గా ఏదైనా సందర్భంలో ఒక పార్లమెంట్ సభ్యుడు మరణించాడు అనుకోండి, మరణించినప్పుడు కూడా ఆ స్థానానికి ఖాళీ ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా పార్లమెంటు స్థానానికి ఏ సందర్భాల్లో ఖాళీ ఏర్పడుతున్నాయి అని తెలుసుకోవడానికి సంబంధించిన అంశాలండి. అంటే ఈ
అన్ని కారణాల వల్ల కూడా పార్లమెంట్ సభ్యత్వానికి ఖాళీ ఏర్పడవచ్చు. ఏ కారణం చేత పార్లమెంట్ సభ్యత్వానికి ఖాళీ ఏర్పడ్డప్పటికీ కూడా ఏం చేయాలి అంటే వితిన్ ద 6 months అక్కడ ఎలక్షన్ కండక్ట్ చేసి మళ్ళీ ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇది ఖాళీ ఏర్పడడానికి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ ఆర్టికల్ 84లో అర్హతల గురించి, అదేవిధంగా 1951లో ఉన్నటువంటి అర్హతలు, 1951 పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో ఉన్నటువంటి అర్హతల గురించి మనం తెలుసుకున్నాం. అదేవిధంగా భిన్నమైన అనర్హతలు కూడా తెలుసుకున్నామండి. తర్వాత మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సభాపతుల గురించి తెలుసుకోవాలి. సభాపతుల గురించి మాట్లాడుకుంటూ పార్లమెంట్ అన్న అంశం మాట్లాడినప్పుడు దాంట్లో మనకి సభాపతి అని రాసి లోక్సభలో స్పీకరు, రాజ్యసభలో చైర్మన్ అని రాయడం జరిగింది. అంటే ఈ సభాపతులు ఎవరు, ఏంటి, ఈ సమాచారం అంతా మనం తెలుసుకుందాం. ఈ సభాపతులు ఎవరుంటారు అంటే మనకి లోక్సభలో అయితే స్పీకరు, డిప్యూటీ స్పీకరు, డిప్యూటీ స్పీకర్తో పాటు ఇంకా లోక్సభలో అయితే ప్రోటెం స్పీకర్, అదేవిధంగా ప్యానల్ స్పీకర్స్, వీళ్ళు లోక్సభలో వేరు సందర్భాల్లో సభాపతులుగా వ్యవహరించేవాళ్ళండి. అదేవిధంగా మనకి రాజ్యసభలో ఎవరు సభాపతులుగా ఉంటారు అంటే రాజ్యసభ చైర్మన్, అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, రాజ్యసభలో కూడా ప్యానల్ వైస్ చైర్పర్సన్స్ ఉండవచ్చు. ప్యానల్ వైస్ చైర్పర్సన్స్. వీళ్ళందరూ రాజ్యసభలో సభాపతులు. ఈ సభాపతుల్లో ఒక్కొక్కళ్ళ గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవాలండి. లోక్సభలో మనకి స్పీకరు, డిప్యూటీ స్పీకరు, ప్రోటెం స్పీకరు, ప్యానల్ స్పీకర్స్ అనే పదవులు ఉన్నాయి. ఏ పదవి ఏంటి అనే విషయం పరిశీలిద్దాం. ఫస్ట్ మనం ప్రోటెం స్పీకర్ గురించి తెలుసుకుందాం. ప్రోటెం స్పీకర్ అనే పదవి రాజ్యాంగబద్ధ పదవి కాదండి. రాజ్యాంగంలో ఎక్కడా కూడా ప్రోటెం స్పీకర్ అనే పదవి గురించి మాట్లాడలేదు, రాయలేదు. ఈ ప్రోటెం స్పీకర్ ఎవరు అని అంటే లోక్సభలో అందరికన్నా సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తిని ప్రోటెం స్పీకర్గా నియమించడం జరుగుతుంది. ఏ సందర్భంలో ప్రోటెం స్పీకర్ నియమిస్తారు అంటే సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత కొత్త లోక్సభ ఏర్పడ్డప్పుడు ఆ కొత్త లోక్సభకి అధ్యక్షత వహించడం కోసం రాష్ట్రపతి ప్రోటెం స్పీకర్ని నియమించడం జరుగుతుంది. అంటే భారత రాజ్యాంగాన్ని అనుసరించి పార్లమెంటు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సిన బాధ్యత రాష్ట్రపతి అండి. ఆర్టికల్ 99 ఏం చెప్తుందంటే రాజ్యాంగాన్ని అనుసరించి పార్లమెంటు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సిన బాధ్యత రాష్ట్రపతి. కానీ ప్రతి ఒక్కరి చేత ప్రమాణ స్వీకారం చేయించడం అనేది రాష్ట్రపతికి కొంత ఇబ్బందికరమైన పరిణామం అని భావించి ఏం చేయడం జరిగిందంటే రాష్ట్రపతి ఏం చేశాడంటే ప్రోటెం స్పీకర్ అనే వ్యక్తిని నియమిస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డీటెయిల్గా అర్థం చేసుకోవాలంటే ప్రస్తుతం మనం 16వ లోక్సభలో కొనసాగుతున్నాం. 15వ లోక్సభ కాలపరిమితి అయిపోయింది. 15వ లోక్సభ కాలపరిమితి ముగిసిన తర్వాత 16వ లోక్సభకు ఎన్నికలు జరిగినాయి. 16వ లోక్సభకు ఎన్నికలు జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా భిన్నమైన నియోజకవర్గాల నుంచి ఎంపీలు ఎన్నికవడం జరిగింది. ఇలా ఎన్నికైనటువంటి ఎంపీలందరి చేత అంటే ఈ లోక్సభ సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సిన బాధ్యత ఎవరిది అంటే ప్రోటెం స్పీకర్ది అండి. అంటే ఈ ప్రోటెం స్పీకర్ని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తాడు. ప్రోటెం స్పీకర్ ఏం చేస్తాడు అంటే నూతనంగా ఏర్పాటైన లోక్సభ తొలి సమావేశానికి అతను అధ్యక్షత వహిస్తాడు. అలా అధ్యక్షత వహించిన తర్వాత సభ్యులందరి చేత అంటే లోక్సభకి ఎన్నికైన సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారాలు చేయిస్తాడండి. అందరు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత అప్పుడు సభ్యుల ఎన్నిక పూర్తవుతుంది. అంటే ఇప్పుడు లోక్సభలో అందరికన్నా సీనియరే ప్రోటెం స్పీకర్గా వస్తాడు. ఈ ప్రోటెం స్పీకర్ నియమించేది ఎవరు? రాష్ట్రపతి అనుకున్నాం.
ఈ లోక్సభలో ఉన్న 543 మంది సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? ప్రోటెం స్పీకర్. ఈ ప్రమాణ స్వీకారాలన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు ప్రోటెం స్పీకర్ అంటే, ఈ సభ్యులలో నుంచి ఒక వ్యక్తిని అంటే స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తాడండి. స్పీకర్ ఎన్నిక నిర్వహించి ఒక వ్యక్తిని స్పీకర్గా నియమించడం జరుగుతుంది. అంటే ఈ 543 మంది సభ్యులు తమలో నుంచి ఒక వ్యక్తిని స్పీకర్గా, మరొక వ్యక్తిని డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. అలా ఈ స్పీకర్ ఎన్నిక నిర్వహించేది ఎవరు అంటే ప్రోటెం స్పీకర్. అంటే ప్రోటెం స్పీకర్ నిర్వర్తించే విధులు ఏంటి అంటే, నూతనంగా ఏర్పాటైన లోక్సభ తొలి సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు, కొత్తగా ఎన్నికైన సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారాలు చేయిస్తాడు, ఈ ప్రమాణ స్వీకారాలు అయిపోయిన తర్వాత స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తాడు. సాధారణంగా స్పీకర్ అనేవాడు రూలింగ్ పార్టీకి చెందినవాడు, డిప్యూటీ స్పీకర్ అనేవాడు ఆపోజిషన్ పార్టీకి చెందినవాడు ఉండాలనే ఒక సాంప్రదాయం మనం కొనసాగిస్తున్నామండి. ఇది కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు, సాంప్రదాయమే కదా అని పక్కన పెట్టారు. అంటే ఇక్కడ స్పీకర్ ఎన్నిక అనేటువంటిది ఏంటి అంటే, ఈ ప్రోటెం స్పీకరు సభ్యులందరూ ఎన్నికైన తర్వాత వాళ్ళలో నుంచి ఒక వ్యక్తిని స్పీకర్ ఎన్నికగా నిర్వహించి ఒక వ్యక్తిని స్పీకర్గా ఎన్నిక చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు ప్రశ్న అంటే, స్పీకర్ ఎన్నిక నిర్వహించేది ఎవరు అంటే, స్పీకర్ ఎన్నిక నిర్వహించేది ఎవరు అంటే ప్రోటెం స్పీకర్. స్పీకర్ ఎన్నికా తేదీని నిర్ణయించేది ఎవరు అంటాడు. స్పీకర్ ఎన్నికా తేదీని నిర్ణయించేది రాష్ట్రపతి. అంటే స్పీకర్ని ఏ రోజు ఎన్నిక చేయాలి అని ఎన్నికా తేదీని నిర్ణయించేది ఎవరు? రాష్ట్రపతి. స్పీకర్ ఎన్నిక నిర్వహించేది ఎవరు అంటే ప్రోటెం స్పీకర్ అని గమనించాలి. ఈ 3 విధులు నిర్వర్తించిన తర్వాత, అంటే సమావేశాలకు అధ్యక్షత వహించడం, సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం, ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక నిర్వహించడం, ఈ 3 విధులు అయిపోగానే ప్రోటెం స్పీకర్ తన పదవికి రాజీనామా చేసేస్తాడు. అంటే ఆ పదవిని వదిలేస్తాడు. రాజ్యాంగబద్ధమైన పదవి కాదు, కానీ అతను ఆ పదవిని వదిలేసేస్తాడు. అప్పుడు ఆల్రెడీ స్పీకర్ ఎన్నికైనాడు కదా, సభా కార్యక్రమాల నిర్వహణ కోసం స్పీకర్గా ఒక వ్యక్తిని ఎంపిక చేయడం జరిగింది కదా. కాబట్టి సభా వ్యవహారాల నిర్వహణ అంతా ఎవరు చూసుకుంటారు అంటే స్పీకర్ చూసుకుంటాడు. అంటే సభాపతి ఎవరు అవుతారు? అప్పుడు స్పీకర్ సభాపతి అవుతాడు. మరి స్పీకర్ ఏంటి, స్పీకర్ ఏ కార్యకలాపాలు చేపడతారు అనే విషయం కూడా మనం పరిశీలిద్దాం. నెక్స్ట్ మనం స్పీకర్ గురించి తెలుసుకోవాలండి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 93 స్పీకర్ని గురించి తెలియజేస్తుంది. లోక్సభ సభ్యులు తమలో నుంచి ఒక వ్యక్తిని స్పీకర్గా ఎన్నుకుంటారు అని చెప్తున్న నిబంధన ఇదండి. లోక్సభ స్పీకర్ని లోక్సభ సభ్యులు తమలో నుంచి, ఈ 543 మంది లోక్సభ సభ్యులు తమలో నుంచి ఒక వ్యక్తిని స్పీకర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ స్పీకర్ ఏం చేస్తాడు, స్పీకర్కి ఎలాంటి అధికారాలు ఉంటాయంటే, స్పీకర్ అనే వ్యక్తి లోక్సభలో సభాపతి అండి. సభా వ్యవహారాల విషయంలో అంతిమ నిర్ణయాధికారి స్పీకరే. అంటే స్పీకర్ ఏం చెప్తే అదే ఫైనల్. ఇక్కడ స్పీకర్ని ఎవరు ప్రశ్నించకూడదు. రాష్ట్రపతి కానీ రాజ్యాంగం కానీ ఎవరు కూడా స్పీకర్ని ఏమీ ప్రశ్నించడానికి వీలేదండి రాజ్యాంగాన్ని అనుసరించి. ఏం చేస్తాడు స్పీకర్, ఎలాంటి కార్యకలాపాలు చేపడతారంటే, ఇతను ఫస్ట్ సభా కార్యకలాపాలు సజావుగా జరిగేలాగా చూస్తాడు. సభా కార్యకలాపాలు సజావుగా జరిగేలా చూస్తాడంటే సభలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడకుండా ఆ వ్యవహారాలని పర్యవేక్షించేది ఎవరు? స్పీకర్. అదేవిధంగా సభా నియమాలను రాజ్యాంగాన్ని వ్యాఖ్యానిస్తాడు. సభా నియమాలను రాజ్యాంగాన్ని వ్యాఖ్యానిస్తాడు. సభా నియమాలను రాజ్యాంగాన్ని వ్యాఖ్యానిస్తాడు అంటే ఏంటి అంటే, రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడం విషయంలో కానీ, సభలో ఉండే రూల్స్ విషయంలో కానీ, ఆ విషయంలో ఏమైనా క్లారిటీ లేకపోతే స్పీకర్ ఆ విషయాల గురించి తెలియజేస్తాడండి. ఈ సభా నియమాల వ్యాఖ్యానం, రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడం విషయంలో కూడా అంతిమ నిర్ణయాధికారం స్పీకర్కే ఉంటుంది. అదేవిధంగా స్పీకర్ ఇంకా ఏం చేస్తాడు అంటే, సభలో కోరం లేనట్లయితే సమావేశాలు వాయిదా వేస్తాడు. సభలో కోరం లేనట్లయితే సమావేశాలు వాయిదా వేయడం జరుగుతుంది. కోరం అంటే ఏంటి? కోరం అంటే కనీస సభ్యుల సంఖ్య. అంటే ఒక మినిమం నెంబర్ లేకపోతే సమావేశాలు జరగకూడదు.
అదండి. అయితే ఈ విషయంలో కూడా స్పీకర్దే అంతిమ నిర్ణయాధికారం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో తీసుకున్నట్టయితే మనకి లోక్సభలో కోరం ఎంత అంటే ఎల్ఎస్ అంటే ఇక్కడ లోక్సభ అని అర్థం అండి. లోక్సభలో ఒక 55 మంది, రాజ్యసభలో అయితే ఒక 25 మంది కోరం అని నిర్ణయించడం జరిగింది. అంటే ఈ కనీస సభ్యులు లేనట్టయితే సమావేశాన్ని వాయిదా వేసే అధికారం ఎవరికి ఉంటుంది? స్పీకర్కు ఉంటుంది. ఇంకా మిగతా స్పీకర్కి ఇంకా ఇవి మాత్రమే కాకుండా అనేక ఇతర అధికారాలు కూడా ఉంటాయి. ఇంకా ఏం చేస్తాడు స్పీకర్కి? ఎలాంటి అధికారాలు ఉంటాయి అంటే స్పీకర్ ఒక బిల్లు ఆర్థిక బిల్లా కాదా అని నిర్ణయించే అధికారాన్ని కలిగి ఉంటాడండి. అంటే బిల్లును ఆర్థిక బిల్లా కాదా అని నిర్ణయించే అధికారం స్పీకర్కి ఉంటుంది. అంటే స్పీకర్ ఆర్థిక బిల్లు అని భావిస్తేనే అది ఆర్థిక బిల్లు, లేదంటే ఆర్థిక బిల్లు కాదని భావిస్తే ఆర్థిక బిల్లు కాదండి. ఏదైనా ఒక బిల్లును ఆర్థిక బిల్లా కాదా అని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే స్పీకర్కి ఉంటుంది. అదేవిధంగా పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం, ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు అంటే స్పీకర్. అంటే పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం అంటే ఏంటి, ఎలా జరుగుతోంది? ఈ విషయం మనం రాష్ట్రపతికి ఆర్టికల్ 108 ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసే అధికారం ఉంది అని చెప్పినప్పుడు కూడా ఒక సందర్భంలో మాట్లాడుకున్నాం. సో ఇక్కడ కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. ఉభయ సభల సంయుక్త సమావేశం అంటే ఏంటి, ఎందుకు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు అంటే ఏదైనా ఒక బిల్లును ఒక సభ ఆమోదించి మరొక సభ తిరస్కరిస్తే ప్రభుత్వం ఆ బిల్లును ఎలాగైనా చట్టం చేయాలని కనుక సంకల్పిస్తే అప్పుడు రెండు సభల్ని సమావేశపరిచి ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్లో ఏదైనా ఒక బిల్లు చట్టం అవ్వాలనుకోండి, అలా అవ్వాలి అనుకుంటే ఇప్పుడు ఎక్స్ అనే ఒక బిల్లు ఉంది, ఈ బిల్లును చట్టం చేయాలి అంటే ఏంటి ప్రొసీజర్ అంటే లోక్సభ రాజ్యసభ ఆమోదించి ప్రెసిడెంట్ కూడా ఆమోదిస్తే బిల్లు చట్టం అవుతుంది మామూలుగా. ఏదైనా ఒక సందర్భంలో ఒక ఎక్స్ అనే బిల్లుని లోక్సభలో ఒక 400 మంది సభ్యులు ఓకే అనుకున్నారు, రాజ్యసభలో ఒక సభ్యుడు కూడా ఓకే అని లేదు. అలాంటప్పుడు ప్రభుత్వం ఎలాగైనా సరే ఆ బిల్లును చట్టం చేయాలని సంకల్పించింది అనుకోండి. అంటే ఇక్కడ ఒక 400 మంది అటెండ్ అయినారు, 200 మంది ఇక్కడ అటెండ్ అయినారు, ఎవరు ఒక్కరు కూడా దాంట్లో ఓకే అనలేదు. అప్పుడు ఏం చేస్తారు అంటే ఈ 600 మందిని కలిపి ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ ఉభయ సభల సంయుక్త సమావేశంలో 400 మంది ఓకే అన్నారంటే సాధారణ మెజారిటీ కంటే ఎక్కువే, సగం కన్నా ఎక్కువ మంది ఓకే అన్నారు కాబట్టి ఆ బిల్లును చట్టం చేసేస్తారు. ఇలా ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు అంటే లోక్సభ స్పీకర్. ఒకవేళ లోక్సభ స్పీకర్ అందుబాటులో లేకపోతే లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. ఏదైనా సందర్భంలో లోక్సభ స్పీకరు, లోక్సభ డిప్యూటీ స్పీకరు ఇద్దరూ అందుబాటులో లేనట్టయితే ఉభయ సభల సంయుక్త సమావేశానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అధ్యక్షత వహిస్తాడండి. రాజ్యసభ చైర్మన్ కాదు. ఎందుకు అంటే రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి కాబట్టి ఈయన రాజ్యసభలో సభ్యుడు కాదు కాబట్టి రాజ్యసభ చైర్మన్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అట్లా అధ్యక్షత వహించేందుకు అవకాశం లేదు. ఇలా ఉభయ సభల సంయుక్త సమావేశాలు ఎప్పుడైనా జరిగాయా భారతదేశంలో ఇప్పటిదాకా అంటే ఇప్పటిదాకా 3 సందర్భాల్లో అలా ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగాయండి. అవి ఎప్పుడు అంటే 1961లో వరకట్న నిషేధ బిల్లు విషయంలో, అదేవిధంగా 1978లో బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ రద్దు బిల్లు విషయంలో, అదేవిధంగా 2002 సంవత్సరంలో పోటా బిల్లు విషయంలో. ఇవి మనం మరో సందర్భంలో కూడా మాట్లాడి ఉన్నాం. సో గమనించండి, 1961, 1978, 2002 ఇలా 3 సందర్భాల్లో ఇప్పటిదాకా ఉభయ సభల సంయుక్త సమావేశాలు జరిగాయి. ఈ విధంగా ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించే అధికారం కూడా ఎవరికి ఉంటుంది అంటే లోక్సభ స్పీకర్కే ఉంటుందండి. ఇంకా ఎలాంటి అధికారాలు ఉన్నాయి స్పీకర్కి అని అంటే స్పీకర్ అనేవాడికి కాస్టింగ్ ఓటు ఉంటుందండి. కాస్టింగ్ ఓటు అంటే నిర్ణాయక ఓటు అంటారు, దాన్ని కాస్టింగ్ ఓటు అంటాం. కాస్టింగ్ ఓటు లేదా నిర్ణాయకపు ఓటు. కాస్టింగ్ ఓటు లేదా నిర్ణాయక ఓటు అంటే ఏంటి అంటే మామూలుగా స్పీకర్ అనేవాడు కూడా లోక్సభలో ఒక సభ్యుడే. అంటే లోక్సభలో ఉన్నటువంటి 543 మంది సభ్యుల్లో ఒక వ్యక్తి స్పీకర్గా ఎన్నుకోబడ్డాడు. అంటే ఇతను కూడా ఒక లోక్సభ సభ్యుడే కదా.
లోక్సభ సభ్యుడైనప్పుడు లోక్సభలో ఏదైనా ఒక విషయంలో చర్చ జరిగినప్పుడు స్పీకర్ ఓటు వేసే అధికారం కలిగి ఉన్నాడా లేదా అంటే, ఒక పార్లమెంట్ సభ్యుడి అయితే ఓటు వేసే హక్కు కలిగి ఉంటాడు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు, ఇక్కడ స్పీకర్గా వ్యవహరిస్తున్నాడు. అంటే స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తికి సాధారణ పరిస్థితుల్లో ఓటు హక్కు ఉండదండి. అంటే ఏదైనా ఒక బిల్లు విషయంలో చర్చ జరిగినప్పుడు స్పీకర్ తన ఓటును వినియోగించుకునే అవకాశం ఉండదు. ఎప్పుడు అవకాశం ఉంటుంది అంటే నిర్ణాయక ఓటు లేదా కాస్టింగ్ ఓటు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మరి నిర్ణాయక ఓటు లేదా కాస్టింగ్ ఓటు అంటే ఏంటంటే, ఏదైనా ఒక బిల్లు ప్రవేశపెట్టారు. అంటే ఒక ఎక్స్ అనే బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లుకు అనుకూలంగా ప్రతికూలంగా సమానమైన ఓట్లు వస్తే ఆ సందర్భంలో స్పీకర్ ఎటువైపు ఓటేస్తే అటువైపు తీర్మానం నెగ్గిపోయే అవకాశం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 మంది లోక్సభలో ఉన్నటువంటి సభ్యుల్లో హాజరైనప్పుడు 300 మందిలో ఒక 150 మంది ఒక చోట అనుకూలమని, ఒక 150 మంది ప్రతికూలమని చెప్పారనుకోండి ఒక బిల్లుకు సంబంధించి. అలాంటి సందర్భంలో 2 వర్గాలకి సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఉన్నప్పుడు స్పీకర్ తన కాస్టింగ్ ఓటును వినియోగించుకుంటాడు. అలా స్పీకర్ ఎక్కడ ఓటేస్తే అటువైపు ఆ బిల్లు నెగ్గిపోయే అవకాశం ఉంది. దీన్నే మనం కాస్టింగ్ ఓటు లేదా నిర్ణాయక ఓటు అంటాం. ఇది స్పీకర్కు ఉన్నటువంటి ప్రత్యేక అధికారం. అయితే స్పీకర్కి మరియు సాధారణ ఓటు హక్కు ఉంటుందా అంటే, సాధారణ ఓటు హక్కు ఎప్పుడు సాధారణ పరిస్థితిలో ఉండదండి. ఎప్పుడు ఉంటుంది అనేది మళ్ళీ మరొక సందర్భంలో మాట్లాడుకుంటాం. ఇప్పుడు స్పీకర్ అధికారుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కాస్టింగ్ ఓటు లేదా నిర్ణాయక ఓటు ఉంటుందని మనం తెలుసుకున్నాం. ఇంకా స్పీకర్ ఏం చేస్తాడు, ఎలాంటి అధికారాన్ని కలిగి ఉంటాడు అంటే, రాష్ట్ర స్థాయిలో ఏమన్నా స్పీకర్ల సమావేశం జరుగుతూ ఉన్నట్టయితే ఆ రాష్ట్ర స్థాయి అంటే ఇక్కడ రాష్ట్ర స్థాయి స్పీకర్లందరికీ కూడా సమావేశం జరిగితే, రాష్ట్ర స్థాయిలో స్పీకర్ల సమావేశం అని కాదు, దేశంలో ఉండేటువంటి రాష్ట్రాల స్పీకర్లందరికీ ఒక సమావేశం ఉన్నట్టయితే ఆ సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు అంటే లోక్సభ స్పీకర్. అదేవిధంగా అంతర్జాతీయ స్పీకర్ల సమావేశం జరిగినప్పుడు ఈయన కూడా ఒక సభ్యుడిగా అక్కడికి వెళ్తాడు. భారతదేశం తరఫున ఒక ప్రతినిధిగా వెళ్ళడానికి అవకాశం ఉంది. అదేవిధంగా స్పీకర్ అనేవాడు ఆర్థిక కమిటీలకు అధ్యక్షుడు నియమిస్తాడు. ఆర్థిక కమిటీలు అంటే ప్రభుత్వ ఖాతాల సంఘం, అంచనాల సంఘం, ప్రభుత్వ ఉపక్రమాల సంఘం, ఇలాంటి కమిటీలకి అధ్యక్షులు నియమించేది ఎవరు అంటే స్పీకరే అధ్యక్షులు నియమించడం జరుగుతుందండి. ఇవి స్పీకర్కు ఉండేటువంటి అధికారాలు. స్పీకర్ అనే వ్యక్తి ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానమైన హోదాను కలిగి ఉంటాడని గమనించాలి. అంటే స్పీకర్ ఏం చెప్తే అక్కడ సభా వ్యవహారాల విషయంలో అదే అంతిమ నిర్ణయం అని గమనించాలండి. అదేవిధంగా స్పీకర్ ఇంకా ఏం చేస్తాడు అంటే సభా హక్కుల్ని కాపాడుతాడు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యుల హక్కుల్ని కూడా స్పీకర్ కాపాడుతాడు. ఇవి స్పీకర్కు ఉండేటువంటి అధికారాలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానమైనటువంటి అధికారం కలిగి ఉంటాడు అనుకున్నామండి స్పీకర్. ఈ స్పీకర్కి సంబంధించి స్పీకర్ ఎంతకాలం పదవిలో ఉంటాడంటే, ఒకసారి స్పీకర్గా ఒక వ్యక్తి ఎన్నికైన తర్వాత అతను మరొక లోక్సభ తొలి సమావేశం వరకు కూడా అతను ఆ పదవిలో కొనసాగుతూ ఉంటాడు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు 15వ లోక్సభ స్పీకర్గా ఉన్న వ్యక్తి 15వ లోక్సభకు సంబంధించినటువంటి పదవీ కాలం అయిపోయిన తర్వాత 16వ లోక్సభ ఎన్నికలు జరిగి 16వ లోక్సభలో సభ్యులందరి ఎన్నిక పూర్తయిన తర్వాత 16వ లోక్సభ తొలి సమావేశం రోజు వరకు కూడా స్పీకర్ పదవిలోనే ఉంటాడు. అంటే 15వ లోక్సభ స్పీకర్గా ఉన్న వ్యక్తి 16వ లోక్సభ తొలి సమావేశం రోజు వరకు అతను పదవిలోనే ఉంటాడు. 16వ లోక్సభ తొలి సమావేశం రోజు అతను తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తాడు. అంటే స్పీకర్ ఏం చేస్తాడు, తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తాడు అంటే డిప్యూటీ స్పీకర్కి ఇస్తాడు. డిప్యూటీ స్పీకర్ కూడా తన రాజీనామా పత్రాన్ని స్పీకర్కి ఇస్తాడు. ఒకసారి స్పీకర్గా ఎన్నికైన వ్యక్తి మరొక లోక్సభ తొలి సమావేశం రోజు వరకు అతను పదవిలో ఉంటాడని గమనించాలి. అంటే ప్రభుత్వం పదవీ కాలం పూర్తవగానే స్పీకర్ పదవీ కాలం పూర్తవదు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా ఇతను స్పీకర్గా కొనసాగుతాడు. మరి ఆ 16వ లోక్సభ తొలి సమావేశం రోజున స్పీకర్ తన రాజీనామా పత్రాన్ని ఇస్తాడు కాబట్టి సభాపతిగా వ్యవహరించడానికి ఎవరు ఉండరు కాబట్టి అప్పుడు ప్రోటెం స్పీకర్ వస్తాడు. రాష్ట్రపతి ఆ వ్యక్తిని ఒక వ్యక్తిని ప్రోటెం స్పీకర్గా నియమించడం జరుగుతుంది. మరి స్పీకర్ను తొలగించాలంటే ఏంటి ప్రొసీజర్ అంటే, స్పీకర్ ఏదైనా రాజ్యాంగ ఉల్లంఘనకు గినక లేదా దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడంటే ఇక్కడ స్పీకర్ని లోక్సభలో మెజారిటీ సభ్యుల ఆమోదంతో స్పీకర్ను తొలగించే అవకాశం ఉంది. స్పీకర్ను తొలగించే సందర్భంలో అతనికి ఒక 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలండి. స్పీకర్ని ఎందుకు తొలగిస్తున్నారనే విషయం తెలియజేస్తూ ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత అతను తొలగించడానికి సంబంధించి తొలగింపు తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలి. అలా లోక్సభలో తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు స్పీకరు తన వాదన వినిపించుకోవచ్చు. అంటే తనను ఎందుకు తొలగించకూడదో చెప్పుకుంటూ తన వాదన వినిపించుకోవచ్చు. స్పీకర్ తొలగింపు తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టినప్పుడు స్పీకర్కు ఓటు హక్కు ఉంటుందా లేదా ఇది గమనించాలి. అంటే
స్పీకర్ తొలగింపు తీర్మానం సభలో ఉంది అంటే ఈయన రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డాడని సభ్యులు భావించారు. ఆ సందర్భంలో స్పీకర్ సభకు అధ్యక్షత వహిస్తాడా అంటే తనను తొలగించే విషయంలో తీర్మానం జరుగుతున్నప్పుడు ఆయన అధ్యక్షత వహించడండి. అప్పుడు స్పీకర్ అనేవాడు సభాధ్యక్షుడి స్థానంలో ఉండడు, సభలో సభ్యుడిగా ఉంటాడు. ఆ సందర్భంలో డిప్యూటీ స్పీకరో మరొకరో సభకు అధ్యక్షత వహిస్తారు. కాబట్టి స్పీకర్ తొలగింపు సందర్భంలో స్పీకర్ అనే వ్యక్తి సభకు అధ్యక్షత వహించడు. ఆ సందర్భంలో అతను ఒక సాధారణ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటాడు. కాబట్టి అప్పుడు సాధారణంగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అంటే స్పీకర్కి మామూలుగా అయితే తన ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేదు. రెండు వర్గాలకి సమానమైన ఓట్లు వచ్చినప్పుడు కాస్టింగ్ ఓటు మాత్రమే వాడతాడు. కానీ స్పీకర్ను తొలగించే చర్చ జరుగుతున్నప్పుడు అతను ఒక సాధారణ సభ్యుడిగా కొనసాగుతూ ఉంటాడు. కాబట్టి ఆ సందర్భంలో స్పీకర్ తన ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. స్పీకర్ తొలగింపు సందర్భంలో స్పీకర్కి కాస్టింగ్ ఓటు ఉంటుందా, నిర్ణాయక ఓటు ఉంటుందా అంటే అసలు స్పీకర్ని తొలగించే సందర్భంలో స్పీకర్ అనేవాడు సభకు అధ్యక్షతనే వహించాడు. అధ్యక్షతనే వహించినప్పుడు అతని కాస్టింగ్ ఓటు ఉండదని గమనించాలి. అధ్యక్షత వహించినప్పుడు అంటే సభకు అధ్యక్షత వహించిన వాళ్ళకు మాత్రమే కాస్టింగ్ ఓటు ఉంటుంది అని గమనించాలండి. ఇది స్పీకర్ తొలగింపుకు సంబంధించిన విషయం. స్పీకర్ తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది డిప్యూటీ స్పీకర్ గురించి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 95 డిప్యూటీ స్పీకర్ గురించి తెలియజేస్తుంది. ఇక్కడ ఈ డిప్యూటీ స్పీకర్ ఏంటి, డిప్యూటీ స్పీకర్కి ఎలాంటి అధికారాలు ఉంటాయంటే, ఒక మాటలో చెప్పాలంటే స్పీకర్ అందుబాటులో లేనప్పుడు స్పీకర్కు ఉండే అన్ని అధికారాలు డిప్యూటీ స్పీకర్కి కూడా ఉంటాయి. డిప్యూటీ స్పీకర్ను ఎవరు ఎన్నుకుంటారు అంటే లోక్సభ సభ్యులు తమలో నుంచి ఒక వ్యక్తిని ఎలా స్పీకర్గా ఎన్నుకుంటారో అదే లోక్సభ సభ్యులు తమలో నుంచి ఒక వ్యక్తిని డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకుంటారు. సాంప్రదాయాన్ని అనుసరించి స్పీకర్ ఏమో రూలింగ్ పార్టీకి చెందిన వ్యక్తి, డిప్యూటీ స్పీకర్ ఏమో ఆపోజిషన్ పార్టీకి చెందిన వ్యక్తి కొనసాగడం మనం గమనిస్తూ ఉన్నాం. ఇది కేంద్ర స్థాయిలో. ఇక డిప్యూటీ స్పీకర్కి సంబంధించి ఎగ్జామ్లో ఏమడుగుతున్నాడంటే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తేదీని నిర్ణయించేది ఎవరు అంటే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తేదీని నిర్ణయించేది రాష్ట్రపతి అనుకోకూడదండి. ఎందుకంటే అక్కడ స్పీకర్ ఎన్నిక తేదీని నిర్ణయించేది రాష్ట్రపతి, స్పీకర్ ఎన్నిక నిర్వహించేది ప్రోటెం స్పీకర్ అని అక్కడ మాట్లాడుకున్నాం స్పీకర్ అనే టాపిక్ దగ్గర. ఇక్కడ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తేదీని నిర్ణయించేది, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించేది రెండు కూడా ఎవరు అంటే స్పీకరే. ఆల్రెడీ స్పీకర్ ఎన్నికైనాడు కాబట్టి ఈ స్పీకర్ ఏం చేస్తాడంటే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తేదీని నిర్ణయిస్తాడు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా నిర్వహిస్తాడని గమనించాలి. ఇక్కడ స్పీకర్కి ఎలాంటి అధికారాలు ఉంటాయో స్పీకర్ అందుబాటులో లేనప్పుడు డిప్యూటీ స్పీకర్ కూడా అలాంటి అధికారాలే ఉంటాయి. అంటే సభ సమావేశాలు సజావుగా జరిగేలాగా చూడడం, అదేవిధంగా సభలో కోరం లేకపోతే సభను వాయిదా వేయడం, ఏదన్నా ఒక అన్నీ ఇంకా యాజ్ ఇట్ ఈస్ అంటే స్పీకర్కు ఉండే అన్ని అధికారాలు స్పీకర్ అందుబాటులో లేనప్పుడు ఎవరికి ఉంటాయి, డిప్యూటీ స్పీకర్కు ఉంటాయని మనం గమనించాలి. ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం లేదండి. అన్ని అధికారాలు యాజ్ ఇట్ ఈస్ ఉంటాయని గమనించాలి. ఇది డిప్యూటీ స్పీకర్. స్పీకరు, డిప్యూటీ స్పీకరు. ఒకవేళ స్పీకరు డిప్యూటీ స్పీకరు ఇద్దరూ ఆబ్సెంట్ అవుతే, ఏదైనా ఏకకాలంలో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు కూడా ఆబ్సెంట్ అయితే ఏంటి అంటే ఒక 6 మంది వరకు ప్యానల్ స్పీకర్లను స్పీకర్ నియమించవచ్చండి. ప్యానల్ స్పీకర్స్. ఈ ప్యానల్ స్పీకర్స్ను ఎవరు నియమిస్తారంటే స్పీకర్ నియమిస్తారు. స్పీకరు డిప్యూటీ స్పీకరు ఇద్దరూ లేకపోతే ఈ ప్యానల్ స్పీకర్లలో ఒకరు సభకు అధ్యక్షత వహించి సభా కార్యక్రమాలు కొనసాగిస్తారు. ఇది ఒక ప్రొసీజర్ అండి. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన ఏమంటే స్పీకర్ ఎన్నిక తేదీని నిర్ణయించేది రాష్ట్రపతి, స్పీకర్ ఎన్నిక నిర్వహించేది ప్రోటెం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తేదీని నిర్ణయించేది, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించేది రెండు స్పీకరే. ప్యానల్ స్పీకర్లను నియమించేది స్పీకర్. ఇక్కడ ప్రోటెం స్పీకరో రాష్ట్రపతితో మరొకరో కాదు. ఇది గమనించాల్సిన విషయం. అలా కాకుండా ప్రశ్న ఇలా అడిగాడు అనుకోండి, భారత రాజ్యాంగాన్ని అనుసరించి పార్లమెంట్ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సిన బాధ్యత ఎవరిది అన్నప్పుడు అక్కడ మనం ప్రోటెం స్పీకర్ అనే ఆన్సర్ పెట్టకూడదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని అనుసరించి ఆ బాధ్యత రాష్ట్రపతిది, రాష్ట్రపతి తరఫున ప్రోటెం స్పీకర్ వస్తాడు. అంటే భారత రాజ్యాంగాన్ని అనుసరించి సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సిన బాధ్యత రాష్ట్రపతికి ఉంది. కానీ రాష్ట్రపతి ప్రతి చిన్న వ్యవహారానికి రాలేడు కాబట్టి సభలో అందరికన్నా సీనియర్గా ఉండేటువంటి ఒక వ్యక్తిని ప్రోటెం స్పీకర్గా నియమించడం జరుగుతుంది. మనం 16 లోక్సభలో కమల్నాథ్ అనే వ్యక్తిని ప్రోటెం స్పీకర్గా నియమించడం గమనించాం. ఇక్కడ ఇది స్పీకరు
డిప్యూటీ స్పీకరు, ప్యానల్ స్పీకర్స్. అయితే ఒక్కోసారి ఎగ్జామ్లో ట్విస్ట్ చేసి ప్రశ్న అడుగుతాడు. ఏమని అంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు రెండింటికి ఖాళీ ఏర్పడితే సభా కార్యక్రమాల నిర్వహణకు ఎవరు అధ్యక్షత వహిస్తారు అని అడగొచ్చండి. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు రెండింటికి ఒకేసారి ఖాళీ ఏర్పడ్డప్పుడు సభా కార్యక్రమాల నిర్వహణకు ఎవరు అధ్యక్షత వహిస్తారు అని ఇచ్చి ఆప్షన్స్లో ఏ ప్రోటెం స్పీకర్, బి ప్యానల్ స్పీకర్స్లో ఒకరు, సి రాష్ట్రపతి నిర్ణయించిన వ్యక్తి, డి ఏది కాదు అని ఇవ్వడానికి అవకాశం ఉంది. అప్పుడు అభ్యర్థులు ఏం చేయడానికి అవకాశం ఉంది అంటే ప్యానల్ స్పీకర్స్లో ఒకరు అని ఆన్సర్ పెట్టే అవకాశం ఉంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు రెండింటికి ఖాళీ ఏర్పడ్డప్పుడు సభకు ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే మనం మాట్లాడుకున్న సమాచారం ప్రకారం ప్యానల్ స్పీకర్స్ అని ఆన్సర్ చేసే అవకాశం ఉందండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, నేను చెప్పేప్పుడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు రెండింటికి ఖాళీ ఏర్పడ్డప్పుడు అనేమో ఇక్కడ మాట్లాడుకున్నాం. నేను చెప్పినప్పుడు ఏమని చెప్పడం జరిగిందంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరు అందుబాటులో లేనప్పుడు ప్యానల్ స్పీకర్లో ఒకరు అధ్యక్షత వహిస్తారు. అందుబాటులో లేకపోవడం వేరు, ఖాళీ ఏర్పడడం వేరు. అందుబాటులో లేకపోవడం అంటే ఆబ్సెంట్ అవ్వడం, వాళ్ళిద్దరూ కూడా సభకు హాజరు కాకపోవడం. అలాంటి సందర్భాల్లో అప్పుడు ప్యానల్ స్పీకర్లో ఒకరు సభకు అధ్యక్షత వహిస్తారు. అదేవిధంగా ఖాళీ ఏర్పడడం అంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరు రిజైన్ చేసి ఉండడం లేదా మరణించి ఉండడం, ఇంకేదైనా జరిగి ఉండడం. అట్లా అంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు రెండింటికి ఖాళీ ఏర్పడితే రాష్ట్రపతి నిర్ణయించిన ఒక వ్యక్తి సభకు అధ్యక్షత వహిస్తాడు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరు అందుబాటులో లేకపోతే ప్యానల్ స్పీకర్లో ఒకరు సభకు అధ్యక్షత వహిస్తారు. ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలండి. ఇది స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్యానల్ స్పీకర్స్. స్పీకర్, డిప్యూటీ స్పీకరు, ప్యానల్ స్పీకర్స్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే రాజ్యసభకు సంబంధించినటువంటి విషయాలు. రాజ్యసభ చైర్మన్, రాజ్యసభ చైర్మన్ ఆర్టికల్ 64 ఏం చెప్తోంది అంటే ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తాడు అని చెప్తోంది. ఇక్కడ ఉపరాష్ట్రపతి అనే టాపిక్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఉపరాష్ట్రపతిని లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఇద్దరూ కలిపి ఎన్నుకుంటారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభలో సభ్యుడు కాదండి, కానీ రాజ్యసభకు చైర్మన్. సభలో సభ్యుడు కాకుండా సభకు అధ్యక్షత వహించే ఏకైక వ్యక్తి ఎవరు అంటే రాజ్యసభ చైర్మన్ అని మనం చెప్పొచ్చు. రాజ్యసభ చైర్మన్కి ఎలాంటి అధికారాలు ఉంటాయి అంటే లోక్సభలో స్పీకర్కి ఎలాంటి అధికారాలు ఉంటాయో రాజ్యసభలో చైర్మన్కి అన్నీ కూడా అలాంటి అధికారాలే ఉంటాయి. అంటే సభా కార్యక్రమాల నిర్వహణ, సభను వాయిదా వేయడం కానివ్వండి, సభా కార్యక్రమాల నిర్వహణ చేయడం కానివ్వండి, అదేవిధంగా సభలో కోరం నిర్వహించడం కానివ్వండి, సభా హక్కుల పరిరక్షణ, ఇవన్నీ కూడా అంటే స్పీకర్కు మనం ఏ అధికారాలు ఉన్నాయో రాజ్యసభలో రాజ్యసభ చైర్మన్ అధికారాలు ఉన్నాయి. మరి తేడా ఏంటి అంటే స్పీకర్కు ఉండే అన్ని అధికారాలు రాజ్యసభ చైర్మన్కు ఉన్నాయి, కానీ స్పీకర్కు ఉండే అధికారాల్లో 2 అధికారాలు రాజ్యసభ చైర్మన్కు ఉండవండి. అవి ఏంటి అంటే ఉభయ సభల సంయుక్త సమావేశానికి రాజ్యసభ చైర్మన్ అధ్యక్షత వహించడు. ఒకవేళ ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తే లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. స్పీకర్ అందుబాటులో లేకపోతే లోక్సభ డిప్యూటీ స్పీకరు, లోక్సభ స్పీకరు, లోక్సభ డిప్యూటీ స్పీకరు ఇద్దరూ అందుబాటులో లేకపోతే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తాడే కానీ రాజ్యసభ చైర్మన్ అధ్యక్షత వహించడు. అంటే రాజ్యసభ చైర్మన్కు స్పీకర్కు ఉండే ఈ అధికారం లేనట్టే కదా. అంటే స్పీకర్కు ఉండే అధికారాల్లో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించే అధికారం రాజ్యసభ చైర్మన్కు ఉండదు. అదేవిధంగా ఒక బిల్లు ఆర్థిక బిల్లా కాదా అని నిర్ణయించే అధికారం కూడా రాజ్యసభ చైర్మన్కు ఉండదు. ఒక బిల్లు ఆర్థిక బిల్లా కాదా అని నిర్ణయించే అధికారం కూడా రాజ్యసభ చైర్మన్కు ఉండదండి. ఇది రాజ్యసభ చైర్మన్కు కంపారిటివ్లీ మనం స్పీకర్ని కంపేర్ చేసుకున్నప్పుడు రాజ్యసభ చైర్మన్కు ఉండే అధికారాలు. మళ్ళీ కోరం నిర్ణయిస్తాడు, సభా కార్యక్రమాల నిర్వహణ సజావుగా జరిగేలా చూస్తాడు. ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ కాబట్టి మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. లోక్సభ ఒక్క మాటలో చెప్పాలంటే లోక్సభ స్పీకర్ మైనస్ 2 అధికారాలు = రాజ్యసభ చైర్మన్, అంతే. ఇది రాజ్యసభ చైర్మన్ అంటే. రాజ్యసభ చైర్మన్ తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. ఈ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గురించి తెలియజేస్తున్న నిబంధన ఏది అంటే ఆర్టికల్ 89. ఎగ్జామ్లో ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్నలు అడిగినప్పుడు ఆర్టికల్స్ అడుగుతాడు,
సమాచారం అడిగినప్పుడు అప్లికేషన్ ఓరియంటెడ్ అయినప్పుడు సమాచారం కూడా అడుగుతాడు. రెండు విషయాల్లోనూ అభ్యర్థులు జాగ్రత్త తీసుకోవాలండి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్కి ఎలాంటి అధికారాలు ఉంటాయి అంటే, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్కు రాజ్యసభ చైర్మన్కు ఉండే అధికారాలే ఉంటాయి. అంటే రాజ్యసభ చైర్మన్ అందుబాటులో లేనప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్కు ఉండే అధికారాలే ఉంటాయి. కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే, రాజ్యసభ చైర్మన్ రాజ్యసభలో సభ్యుడు కాదు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభలో సభ్యుడు. రాజ్యసభ సభ్యులు తమలో నుంచి ఒక వ్యక్తిని డిప్యూటీ చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతుంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్కి రాజ్యసభ చైర్మన్కు ఉండే అన్ని అధికారాలు ఉంటాయండి. దీన్నే మనం కావాలంటే ఒక టేబులర్ ఫార్మాట్లో కూడా గమనించవచ్చండి. అది ఎలాగో ఒకసారి పరిశీలిద్దాం. అభ్యర్థికి లోక్సభ స్పీకర్ అనే ఒక పదవి గురించి కూలంకుషమైన సమాచారం తెలిసినట్టయితే ఒక కనీసం 8 పదవుల గురించి తెలిసిపోయినట్టే. అది ఎట్లా ఒకసారి చూద్దాం. లోక్సభ స్పీకర్ ఈజ్ ఈక్వల్ టు లోక్సభ డిప్యూటీ స్పీకర్. లోక్సభ స్పీకర్ ఈజ్ ఈక్వల్ టు లోక్సభ డిప్యూటీ స్పీకర్. అంటే లోక్సభ స్పీకర్కి ఎలాంటి అధికారాలు ఉంటాయో, స్పీకర్ అందుబాటులో లేనప్పుడు లోక్సభ డిప్యూటీ స్పీకర్ కూడా అలాంటి అధికారాలే ఉంటాయి. అదేవిధంగా మనకి లోక్సభ స్పీకర్ -2 అధికారాలు ఈజ్ ఈక్వల్ టు లోక్సభ స్పీకర్ -2 అధికారాలు ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాలి అంటే ఇక్కడ రాజ్యసభ చైర్మన్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, లోక్సభ స్పీకర్కు ఉండే అధికారాల్లోంచి 2 అధికారాలు తీసేస్తే రాజ్యసభ చైర్మన్కి అధికారాలన్నీ ఉంటాయి. ఆ 2 అధికారాలు ఏవో మనం మాట్లాడుకున్నాం. ఒకటేంటి, ఉభయ సభల సంయుక్త సమావేశానికి రాజ్యసభ చైర్మన్ అధ్యక్షత వహించే అధికారం ఉండదు. ఒక బిల్లును ఆర్థిక బిల్లా కాదా అని నిర్ణయించే అధికారం కూడా ఉండదు. అంటే లోక్సభ స్పీకర్ -2 అధికారాలు ఈజ్ ఈక్వల్ టు రాజ్యసభ చైర్మన్. అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ ఈజ్ ఈక్వల్ టు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. అంటే ఎప్పుడు రాజ్యసభ చైర్మన్ అందుబాటులో లేనప్పుడు రాజ్యసభ చైర్మన్కు ఉండే అన్ని అధికారాలు ఎవరికి ఉంటాయి? రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కూడా ఉంటాయి. కాకపోతే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించగలడు, రాజ్యసభ చైర్మన్కి ఆ అధికారం ఉండదు. కానీ అది వేరు విషయం. కానీ రాజ్యసభ చైర్మన్కు ఉండే అన్ని అధికారాలు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్కు ఉంటాయి. ఇక్కడ అదనంగా ఒక సందర్భంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్కి అదనపు అధికారం కూడా ఉంది. దాన్ని మనం మినహాయింపు సందర్భంగా భావించాలి. ఇక్కడ కేంద్రంలో ఉండే లోక్సభ రాజ్యసభ తెలుసుకున్నప్పుడు రాష్ట్రంలో కూడా ఇలాంటి సభలే ఉంటాయి కదా. అంటే కేంద్రంలో లోక్సభ ఉన్నప్పుడు కేంద్రంలో లోక్సభ రాజ్యసభ ఉన్నప్పుడు రాష్ట్రంలో విధానసభ విధాన పరిషత్ ఉంటాయి. అంటే కేంద్రంలో ఎంపీలు ఉండేటువంటి సభని లోక్సభ అన్నాం. అదేవిధంగా రాజ్యసభలో కూడా ఎంపీలే ఉంటారు. లోక్సభ సభ్యులేమో ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికవుతారు, రాజ్యసభ సభ్యులు పరోక్షంగా ఎన్నికవుతారని మనం తెలుసుకున్నాం. అదే రాష్ట్ర స్థాయి తీసుకెళ్తే ఎలా ఉంటుందో మనం గమనించాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ స్పీకర్, కేంద్రంలో ఉండే లోక్సభ స్పీకర్ ఈజ్ ఈక్వల్ టు రాష్ట్ర స్థాయిలో ఉండే విధానసభ స్పీకర్. అంటే కేంద్రంలో లోక్సభ స్పీకర్కి ఎలాంటి అధికారాలు ఉంటాయి, రాష్ట్ర స్థాయిలో విధానసభ అంటే ఎమ్మెల్యేలు ఉండే సభలో ఉండే స్పీకర్కి కూడా అలాంటి అధికారాలే ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే కేంద్ర స్థాయిలో మనకి ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో ఆ అవకాశం ఉండదని గమనించాలి. అదేవిధంగా మనకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఈజ్ ఈక్వల్ టు విధానసభ డిప్యూటీ స్పీకర్. లోక్సభ డిప్యూటీ స్పీకర్కు ఉండే అధికారాలే విధానసభలో డిప్యూటీ స్పీకర్ కూడా ఉంటాయి, ఎప్పుడు స్పీకర్ అందుబాటులో లేనప్పుడు. అదేవిధంగా మనకి రాజ్యసభ చైర్మన్ ఈజ్ ఈక్వల్ టు విధాన పరిషత్ చైర్మన్. రాజ్యసభ చైర్మన్ ఈజ్ ఈక్వల్ టు విధాన పరిషత్ చైర్మన్ అన్నప్పుడు దీన్ని ఎలా చెప్పాలి అంటే, రాజ్యసభ చైర్మన్ ఏమో ఉపరాష్ట్రపతి అంటే ఈయన రాజ్యసభలో సభ్యుడు కాదు, విధాన పరిషత్ అంటే ఎమ్మెల్సీలు ఉండే సభ, విధాన పరిషత్ చైర్మన్గా ఉండే వ్యక్తి విధాన పరిషత్లో సభ్యుడు. రాజ్యసభ చైర్మన్ రాజ్యసభలో సభ్యుడు కాదు, విధాన పరిషత్ చైర్మన్ విధాన పరిషత్లో సభ్యుడు అని గమనించాలి. అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఈజ్ ఈక్వల్ టు విధాన పరిషత్ డిప్యూటీ చైర్మన్ అని గమనించాలి. విధాన పరిషత్ డిప్యూటీ చైర్మన్. అసలు
వాస్తవంగా సభాపతుల గురించి ఇలాంటి టేబుల్ ద్వారా చెప్పాలని కాదు, కేవలం అభ్యర్థుల కన్వీనియన్స్ కోసం మాత్రమే చెప్పడం జరిగింది. సో ఇది లోక్సభ స్పీకర్ అనే ఒక పదవి గురించి అభ్యర్థికి పూర్తి సమాచారం తెలిసినట్టయితే లోక్సభ స్పీకరు, లోక్సభ డిప్యూటీ స్పీకరు, రాజ్యసభ చైర్మన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, విధానసభ స్పీకర్, విధానసభ డిప్యూటీ స్పీకర్, విధాన పరిషత్ చైర్మన్, విధాన పరిషత్ డిప్యూటీ చైర్మన్ అన్నిటి పట్ల ఒక అవగాహన ఉంటుంది. అధికారాలు దాదాపుగా అన్నీ ఒకేలాగా ఉంటాయి. కొన్ని చిన్న చిన్న మినహాయింపులు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇది సభాపతులకు సంబంధించిన సమాచారం. సభాపతుల గురించి తెలుసుకున్నామండి. సభాపతుల తర్వాత నెక్స్ట్ మనం పార్లమెంటు సమావేశాల గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 85 ఏం చెప్తోంది అంటే పార్లమెంటు సమావేశాల గురించి తెలియజేస్తోంది. పార్లమెంటు సమావేశాలు. పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసేది, ఒక సమావేశం నుంచి మరొక సమావేశం వరకు సభను వాయిదా వేసేది ఎవరు అంటే భారత రాజ్యాంగాన్ని అనుసరించి రాష్ట్రపతి. పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయడం మరియు వాయిదా వేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్రపతికి ఉంటుంది. ఈ పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి ఏంటి అంటే రాజ్యాంగాన్ని అనుసరించి పార్లమెంటు సంవత్సరంలో కనీసం 2 సార్లు సమావేశం అవ్వాలండి. ఆర్టికల్ 85లో తెలియజేస్తున్న దాని ప్రకారం పార్లమెంటు సంవత్సరంలో కనీసం 2 సార్లు సమావేశం అవ్వాలి. కానీ వాస్తవికంగా పార్లమెంటు ప్రస్తుతం అయితే సంవత్సరంలో 3 సార్లు సమావేశం అవుతుంది. ఆ 3 సార్లు ఎప్పుడు సమావేశం అవుతుంది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఈ సమావేశాలు మనకి ఒకటేమో బడ్జెట్ సమావేశం అండి. బడ్జెట్ సమావేశం అంటే ఫిబ్రవరి నుంచి మార్చ్ అనుకోకూడదు, ఫిబ్రవరి నుంచి మే బడ్జెట్ సమావేశం. బడ్జెట్ సమావేశం తర్వాత నెక్స్ట్ మనకు ఉండేది వర్షాకాల సమావేశం. ఈ వర్షాకాల సమావేశం జూలై టు సెప్టెంబర్. తర్వాత నెక్స్ట్ మనకి శీతాకాల సమావేశం. ఇది నవంబర్ డిసెంబర్. శీతాకాల సమావేశం నవంబర్ డిసెంబర్ అని గమనించాలి. ఇవి మనకి ప్రస్తుతం కొనసాగుతున్న సెషన్స్ అండి. రాజ్యాంగాన్ని అనుసరించి అయితే మాత్రం 2 సార్లు సమావేశం అవ్వాలి. బడ్జెట్ సమావేశం, వర్షాకాల సమావేశం, శీతాకాల సమావేశం. కొన్నిసార్లు సాధారణ ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు ఎగ్జామ్లో. పార్లమెంట్ సమావేశంలో అతి తక్కువ సమావేశం ఉండే సమావేశం ఏది అంటే శీతాకాల సమావేశం, నవంబర్ నుంచి డిసెంబర్. అయితే ఈ సమావేశాల ప్రొసీజర్ ఏంటి, ఇవి మనం కొన్ని పదాలు ఇక్కడ తెలుసుకుంటాం. ఈ సమావేశాలకు సంబంధించినటువంటి పదజాలం కొంత నేర్చుకుందాం. ఈ సమావేశాల సందర్భంలో వాడుతున్నటువంటి పదాల్లో మొదట మనం తెలుసుకోవాల్సింది అడ్జార్న్మెంట్. అడ్జార్న్మెంట్ అంటే ఏంటంటే సభ సమావేశం జరుగుతున్నప్పుడు సభను తాత్కాలికంగా వాయిదా వేయడాన్ని అడ్జార్న్మెంట్ అంటారు. అంటే భారత రాజ్యాంగాన్ని అనుసరించి పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసేది రాష్ట్రపతి. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ సమావేశం ప్రారంభమైంది అనుకుందాం. లోక్సభ ఈరోజు ప్రారంభమైన తర్వాత లోక్సభ సమావేశం కొనసాగుతూ ఉండింది. కొనసాగుతూ ఉన్నప్పుడు ఏదో ఒక సందర్భంలో సభను వాయిదా వేయాల్సిన అవసరం పడుతుంది. అంటే లంచ్ అవర్ కానీ, భోజన విరామం కానీ, లేదా టీ విరామం కానీ, లేదా సెలవులు రావడం కానీ ఏదైనా సందర్భంలో అలా సభను వాయిదా వేయడాన్ని ఏమంటారంటే అడ్జర్న్మెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 to 2 లంచ్ అవర్ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే 1 అవర్ మనం ఇక్కడ సభను అడ్జర్న్ చేసాం, మళ్ళీ తిరిగి 2 గంటలకు సమావేశం అవుదాం ఇలా చెప్పి సమావేశాన్ని వాయిదా వేయచ్చు. అనేక సందర్భాల్లో మనకు గతంలో మీరా కుమార్ కానీ లేదా మనకి సుమిత్రా మహాజన్ కానీ సమావేశాల సందర్భంలో ద హౌస్ ఈజ్ అడ్జర్న్, రీమీటింగ్ సో అండ్ సో టైం అని చెప్పడం మనం గమనిస్తాం, టీవీలో చూస్తాం. అంటే ఒక సమావేశం జరుగుతున్నప్పుడు ఏదైనా కారణం చేత సభను కొద్ది కాలం తాత్కాలికంగా వాయిదా వేయడాన్ని ఏమనాలి, అడ్జార్న్మెంట్ అనాలి. అలా కాకుండా ఈ అడ్జార్న్మెంట్తో పాటు మనం వాడుతున్న మరొక పదం ఏంటంటే అడ్జార్న్మెంట్ సైన్డ్ అయ్యి. అడ్జార్న్మెంట్ సైన్డ్ అయ్యి. అడ్జార్న్మెంట్ సైన్డ్ అయ్యి అంటే ఏంటి అంటే సభ సమావేశాలు కొనసాగుతున్నప్పుడు సభను మళ్ళీ సమయం తెలుపకుండా వాయిదా వేయడాన్ని అడ్జార్న్మెంట్ సైన్డ్ అయ్యి అంటారు. అంటే సభలో ఏమైనా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అలా ఏర్పడినప్పుడు స్పీకర్ ఏం చేస్తారు అంటే
అడ్జర్న్మెంట్ సైన్డ్ అయ్యి అని చెప్పి సభ నుంచి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ అడ్జర్న్మెంట్లోనేమో సభ వాయిదా వేస్తే మళ్ళీ తిరిగి ఎప్పుడు సమావేశం అవుతామో చెప్తారు. ఇక్కడ గందరగోళ పరిస్థితుల్లో కూడా చెప్పే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు అడ్జర్న్మెంట్ సైన్డ్ అయ్యి అని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లా వస్తారు అందరూ అంటే అందరికీ సమాచారం తెలియజేస్తారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయాన్ని మెసేజ్ ఎలా తెలియజేస్తూ ఉన్నారో అలాగే అడ్జర్న్మెంట్ సైన్డ్ అయ్యి జరిగినప్పుడు మళ్ళీ ఎప్పుడు సమావేశం అవుతున్నారు ఏంటి అనే విషయం సమాచారం తెలియజేయడం జరుగుతుందండి. ఇది అడ్జర్న్మెంట్ సైన్డ్ అయ్యి. మళ్ళీ ఎప్పుడు తిరిగి సమావేశం అవుతామో చెప్పకుండా సభను వాయిదా వేస్తేనేమో అడ్జర్న్మెంట్ సైన్డ్ అయ్యి అనాలి. అడ్జర్న్మెంట్ అంటే సభను వాయిదా వేయడం. అడ్జర్న్మెంట్ సైన్డ్ అయ్యి మీద ఒక ప్రశ్న అడిగినాడండి గతంలో. ఏమని అంటే ఈ అడ్జర్న్మెంట్ సైన్డ్ అయ్యి లోక్సభలో ఎవరు చేస్తున్నారు అంటే స్పీకర్ చేస్తున్నాడు. కాబట్టి ఈ అడ్జర్న్మెంట్ సైన్డ్ అయ్యే అధికారాలు ఎవరికి ఉంటాయి అని అడుగుతున్నాడు. అడ్జర్న్మెంట్ సైన్డ్ అయ్యే అధికారాలు ఎవరికి ఉంటాయి అని ఇచ్చి ఆప్షన్లో ఏ స్పీకర్, బి రాజ్యసభ చైర్మన్, సి సభాపతి, డి ఏది కాదు అని ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఈ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అభ్యర్థి స్పీకర్ అనే ఆన్సర్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అడ్జర్న్మెంట్ సైన్డ్ అయ్యి అనేవి రెండు స్పీకర్ చేస్తున్నాడని మనం మాట్లాడుకున్నాం కాబట్టి దీనికి ఆన్సర్ స్పీకర్ అనుకుంటారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమంటే లోక్సభలో స్పీకర్కు ఉండే అధికారాలన్నీ రాజ్యసభలో చైర్మన్కి ఉంటాయి అనుకున్నాం కదా. అంటే స్పీకర్తో కంపేర్ చేసినప్పుడు రెండు అధికారాలే రాజ్యసభ చైర్మన్కి ఉండవు అనుకున్నప్పుడు అడ్జర్న్మెంట్ సైన్డ్ అయ్యే అధికారాలు ఎవరికి ఉంటాయి అంటే ఇక్కడ సభాపతి అని అర్థం చేసుకోవాలి. అంటే సభాపతి అంటే ఎవరు? లోక్సభలో అయితే స్పీకరు, రాజ్యసభలో అయితే చైర్మన్ అని అర్థం అండి. సో కాబట్టి ఈ అధికారాలు ఎవరికి ఉంటాయంటే సభాపతులకు ఉంటాయి. లోక్సభలో అయితే ఆ సభాపతి స్పీకర్గా ఉంటాడు, రాజ్యసభలో అయితే చైర్మన్గా ఉంటాడని గమనించాలి. అలా కాకుండా ఒక సమావేశం ముగిసిపోయింది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ సమావేశం అయింది. ఫిబ్రవరి నుంచి మే వరకు సమావేశాలు అయిపోయినాయి. అలా ఒక సమావేశం పూర్తయిన తర్వాత మరొక సమావేశం వరకు సభను వాయిదా వేయడాన్ని ఏమంటారు అంటే ప్రోరోగ్ అంటారండి. ప్రోరోగ్. ఒక సమావేశం పూర్తయిన తర్వాత మరొక సమావేశం వరకు సభను వాయిదా వేయడాన్ని ప్రోరోగ్ అంటారు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అడ్జర్న్మెంట్ సైన్డ్ అయ్యి ఈ రెండు అధికారాలు ఎవరికి ఉంటున్నాయి అంటే సభాపతి, అది లోక్సభలో అయితే స్పీకరు, రాజ్యసభలో అయితే చైర్మన్ అని అర్థం చేసుకోవాలి. ప్రోరోగ్ అధికారం ఎవరికి ఉంటుంది అంటే ప్రోరోగ్ అధికారం రాష్ట్రపతికి ఉంటుందని గమనించండి. ప్రోరోగ్ అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతి. ఒక సమావేశం ముగిసిన తర్వాత మరొక సమావేశం వరకు సభను వాయిదా వేయడాన్ని ప్రోరోగ్ అంటారు. ఇదే సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని పదాలు ఏంటి అంటే ఇంకా రెండు సమావేశాల మధ్య ఖాళీ సమయం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ సమావేశం అనుకున్నప్పుడు ఫిబ్రవరి నుంచి మే అన్నాం. అదేవిధంగా వర్షాకాల సమావేశం అన్నప్పుడు జూలై నుంచి సెప్టెంబర్ అన్నాం. అంటే ఈ జూలైకి మేకి మధ్య జూన్ నెల ఖాళీగా ఉంది కదా. అంటే ఇక్కడ ఒక సమావేశం పూర్తయిన తర్వాత మరొక సమావేశానికి మధ్య ఖాళీ సమయం ఏమైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే రిసెస్ అంటారండి. రిసెస్. రెండు సమావేశాల మధ్య ఖాళీ సమయాన్ని రిసెస్ అంటారు. ఈ రిసెస్ అనే దాన్ని మనం సాఫ్ట్వేర్ రంగంలో కూడా రిసిషన్ అంటారు. రిసిషన్ పీరియడ్లో ఉన్నారు అంటే పనేమి లేదని అర్థం. అంటే ఒక సమావేశం పూర్తయిన తర్వాత మరొక సమావేశం జరగడానికి మధ్య ఖాళీ సమయాన్ని ఏమంటారు? రిసెస్. అదేవిధంగా ఇదే సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన మరొక పదం ఏంటంటే లేమ్ డక్ సెషన్. లేమ్ డక్ సెషన్. లేమ్ డక్ సెషన్ అండి. లేమ్ డక్ సెషన్ అంటే ఏంటి అంటే ప్రస్తుత దిగువ సభలో సభ్యులుగా ఉండి, దిగువ సభ అంటే లోక్సభ, అంటే ఇండియాలో అయితే లోక్సభ, వేరే వేరే దేశాల్లో వేరు సభలు. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి దిగువ సభ ఉంటుంది. ఇండియాలో అయితే దిగువ సభ అంటాం, అదే బ్రిటన్లో అయితే మనకి హౌస్ ఆఫ్ కామన్స్ అంటాం, అదే అమెరికాలో అయితే మనం హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటాం. ఇట్లా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క దిగువ సభ ఉంటుందండి. ప్రస్తుతం దిగువ సభలో సభ్యులుగా ఉండి మరొక సభకు జరుగుతున్నటువంటి, అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి లేమ్ డక్ సెషన్ని, టెక్నికల్గా ఉన్నటువంటి విషయం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 15వ లోక్సభ ఉందండి. ఇప్పుడు 15వ లోక్సభలో సభ్యులుగా ఉన్నవాళ్ళు 15వ లోక్సభలో ఒక 543 మంది భిన్నమైన రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఉన్నారు. వీళ్ళల్లో కొంతమంది అన్నా మళ్ళీ 16వ లోక్సభకు జరిగే ఎన్నికల్లో చేస్తారు కదా. అంటే ఈ 543 మందిలో ఒక 100 మంది 16వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత వాళ్ళలో ఒక 30 మంది ఓడిపోయినారు అనుకుందాం. అలా ఓడిపోయిన వాళ్ళు అందరూ కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే దాన్ని ఏమనాలి? లేమ్ డక్ సెషన్. ప్రస్తుత సభలో సభ్యులుగా ఉండి
తరువాతి సభకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఏర్పాటు చేసుకునే చివరి సమావేశాన్నే లేమ్ డక్ సెషన్ అంటారు. ప్రస్తుత సభలో సభ్యులుగా ఉండి తరువాతి సభకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళందరూ కలిపి ఏర్పాటు చేసుకునే సమావేశాన్ని లేమ్ డక్ సెషన్ అంటారండి. ఇది బ్రిటిష్ పార్లమెంటరీ సాంప్రదాయం. ప్రస్తుతం భారతదేశంలో ఈ సాంప్రదాయాన్ని కొనసాగించట్లేదు. ఇది మనకి సభ సమావేశాలకు సంబంధించింది. అదేవిధంగా ఇదే సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన మరో పదం ఏంటంటే కోరం. ఆల్రెడీ దీని గురించి ఒక సందర్భంలో మనం మాట్లాడుకున్నాం. కోరం అంటే కనీస సభ్యుల సంఖ్య. సమావేశం కావాలంటే, సభ సమావేశం కావాలంటే ఉండవలసిన కనీస సభ్యుల సంఖ్య. అది లోక్సభలో అయితే 55 మంది, రాజ్యసభలో అయితే 25 మంది కోరంగా చెప్పడం జరుగుతుంది. ఇది సమావేశాలకు సంబంధించినటువంటి సమాచారం. ఈ పార్లమెంటు సమావేశాలు అనే విషయాలు తెలుసుకున్న తర్వాత మనం బిల్లుల గురించి తెలుసుకోవాలండి. రకరకాల సందర్భాల్లో మనం రకరకాల బిల్లుల పేర్లు వింటాం. సాధారణ బిల్లు, ఆర్థిక బిల్లు, పబ్లిక్ మెంబర్ బిల్లు, ప్రైవేట్ మెంబర్ బిల్లు, ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లు, ఇంకా రాజ్యాంగ సవరణ బిల్లు, ఇట్లాంటి బిల్లు అన్నీ రకరకాల పేర్లు వింటాం. సో ఈ బిల్లు అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. బిల్లు అంటే ఒక చట్టం చేయడానికి సంబంధించిన ప్రతిపాదన. అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు అంటున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏంటి? మహిళలకి చట్టసభల్లో అంటే లోక్సభలో కానీ రాష్ట్రాల విధానసభల్లో కానీ 33% రిజర్వేషన్ ఇవ్వాలి అని ప్రతిపాదన. బిల్ అంటే ఒక ప్రపోజల్ అండి. అది యాక్సెప్ట్ అవుతే చట్టం అవుతుంది. అంటే చట్టం అవుతేనేమో అమల్లోకి వస్తుంది. బిల్ అయితే కేవలం ఒక ప్రపోజల్ మాత్రమే. అది యాక్సెప్ట్ అవుతుందా లేదా మనం చెప్పలేం. బిల్లును సభలో అంటే బిల్లును ఏం చేస్తారు? ఏదైనా ఒక బిల్లును తయారు చేసి లోక్సభ, రాజ్యసభ రెండిట్లోనూ ప్రవేశపెడితే 2 సభలు ఆ బిల్లును ఆమోదించి అది రాష్ట్రపతి కూడా పంపితే రాష్ట్రపతి కూడా ఆ బిల్లును ఆమోదిస్తే అప్పుడు ఆ బిల్లు ఏమవుతుంది? చట్టం అవుతుందని గమనించాలి. సో దీంట్లో భాగంగా మనం రకరకాల బిల్లుల గురించి మనం తెలుసుకుంటామండి. మొదట మనం సాధారణ బిల్లు, ఆర్థిక బిల్లు మధ్య ఉన్నటువంటి భేదాలు గమనిద్దాం. ఇక్కడ ఆర్థిక బిల్లు, సాధారణ బిల్లు ఈ డిఫరెన్సెస్ చూసేటప్పుడు ప్రాథమికంగా ఆర్థిక బిల్లులు, ద్రవ్య బిల్లులు అన్నీ ఒకటే అని భావించి ఈ అంశం చెప్పడం జరుగుతుందని గమనించండి. ఎందుకంటే ఆర్థిక బిల్లు, ద్రవ్య బిల్లు అనే డిఫరెన్స్ మళ్ళీ మనం ఇంకో సందర్భంలో చూస్తాం. ప్రస్తుతం ఆర్థిక బిల్లు, ద్రవ్య బిల్లు రెండు ఒకటే. సాంకేతికంగా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, అక్కడ మనం మళ్ళీ చూద్దాం. సాధారణ బిల్లు, ఆర్థిక బిల్లు మధ్య ఏం డిఫరెన్స్ ఉన్నాయో చూద్దాం. దేన్ని మనం సాధారణ బిల్లు అనాలి అంటే, సాధారణ బిల్లు అంటే ఏంటి అనేది రాజ్యాంగంలో డెఫినేషన్ లేదండి. అందుకే మనం సాధారణ బిల్లుకి ఏం చెప్తున్నామంటే ఆర్థిక బిల్లు కానిది. ఆర్థిక బిల్లు కాని దాన్ని ఏమంటున్నాం? సాధారణ బిల్లు అంటున్నాం. మరి ఆర్థిక బిల్లు అయి ఉండకూడదు, అలా ఉంటే దాన్ని సాధారణ బిల్లు అనాలి. మరి ఆర్థిక బిల్లు అంటే ఏంటి? ఆర్థిక బిల్లు అంటే ఏంటి అంటే మళ్ళీ సాధారణ బిల్లు కానిది అని రాయకూడదు. ఎందుకంటే మనం కొత్తగా చెప్తున్న విషయం ఏమి ఉండనట్టు అక్కడ. ఆర్థిక బిల్లు అంటే దేన్ని మనం ఆర్థిక బిల్లు అంటామంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 110లో ఉన్న అంశాలను కలిగి ఉన్నది. ఆర్టికల్ 110లో ఉన్నటువంటి అంశాలను కలిగి ఉన్నది ఆర్థిక బిల్లు. ఇక్కడ ఆర్టికల్ 110లో ఉన్నది మళ్ళీ ద్రవ్య బిల్లు కదా, అట్లా కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం లేదని మళ్ళీ ఒక సందర్భంలో డిఫరెన్స్ చూస్తాం. కాబట్టి ఆర్టికల్ 110లో ఉన్న అంశాలు కలిగి ఉన్నది ఆర్థిక బిల్లు అని చెప్తాం. ఆర్టికల్ 110లో ఏముంటాయంటే ఆదాయ వ్యయాల ప్రస్తావన ఉంటుంది. అది ఏంటో మళ్ళీ మనం ఇంకో సందర్భంలో డిఫరెన్స్ చూస్తాం. ప్రస్తుతానికి మనం సాధారణ బిల్లు, ఆర్థిక బిల్లు మధ్య డిఫరెన్స్లో భాగంగా ఆర్థిక బిల్లు కానిదాన్ని సాధారణ బిల్లు అన్నాం, ఆర్టికల్ 110లో ఉన్న అంశాలను కలిగి ఉన్నదాన్ని ఆర్థిక బిల్లు అన్నాం. ఇంకా ఏమన్నా డిఫరెన్స్ ఉన్నాయా సాధారణ బిల్లుకి, ఆర్థిక బిల్లుకి అంటే, సాధారణ బిల్లును ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. సాధారణ బిల్లును ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఆర్థిక బిల్లును ముందుగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. ముందుగా లోక్సభలోనే
ప్రవేశపెట్టాలి. సాధారణ బిల్లును ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఆర్థిక బిల్లును ముందుగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి అని తెలుసుకున్నాం. సాధారణ బిల్లును ప్రవేశపెట్టాలి అంటే రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం లేదండి. రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం లేదు. రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం లేదు. అదే ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టాలి అంటే రాష్ట్రపతి పూర్వానుమతి కావాలి. రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం. అంటే రాష్ట్రపతి దగ్గర ముందస్తు పర్మిషన్ తీసుకొని ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టాలని గమనించండి. సాధారణ బిల్లును అంటే సాధారణ బిల్లును ఒక సభ ఆమోదించిన తర్వాత సాధారణ బిల్లును అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాధారణ బిల్లును లోక్సభ ఆమోదించింది అనుకుందాం. అలా ఆమోదించిన తర్వాత రాజ్యసభ ఎంతకాలం నిలిపి ఉంచవచ్చు అంటే 6 నెలల వరకు నిలిపి ఉంచవచ్చు. అంటే ఈ బిల్లును రాజ్యసభ 6 నెలల వరకు 6 నెలలు నిలిపి ఉంచవచ్చు. అంటే ఆమోదించకుండా అలాగే 6 నెలల వరకు తన దగ్గరే ఉంచేసుకోవచ్చు. ఎవరు? రాజ్యసభ. అదే ఆర్థిక బిల్లును ఏం చేయాలి అంటే 14 డేస్ 14 రోజుల్లోపు 14 రోజుల్లో ఆమోదించాలి. 14 రోజుల్లో ఆమోదించాల్సి ఉంటుందండి. సాధారణ బిల్లును రాజ్యసభ తిరస్కరించవచ్చా అంటే సాధారణ బిల్లును ఈ బిల్లును రాజ్యసభ తిరస్కరించవచ్చండి. ఈ బిల్లును రాజ్యసభ తిరస్కరించవచ్చు. అదే ఆర్థిక బిల్లును అంటే ఈ బిల్లును రాజ్యసభ తిరస్కరించకూడదు. రాజ్యసభ తిరస్కరించడానికి వీల్లేదండి. ఇక్కడ ద్రవ్య బిల్లు ఆర్థిక బిల్లు అని ఒకటే అని భావించి ఈ పాయింట్ చెప్పడం జరుగుతుందని గమనించాలి. రాజ్యసభ తిరస్కరించకూడదు. ఏం చేయొచ్చు మరి అంటే ఏమైనా మార్పులు చేర్పులు సూచించాలంటే సూచించవచ్చు, కానీ ఈ బిల్లును తిరస్కరించడానికి అవకాశం లేదండి. ఇంకా ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా అన్న విషయం కూడా మనం పరిశీలిద్దాం. సాధారణ బిల్లును ఒకవేళ ఒక సభ తిరస్కరిస్తే ఏం చేయొచ్చు అంటే ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయొచ్చండి. ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయవచ్చు. అదే ఆర్థిక బిల్లును ఒకవేళ సభ తిరస్కరించింది అనుకోండి, అట్లాంటి అవకాశం ఉందా అంటే అసలు ఆర్థిక బిల్లును రాజ్యసభ తిరస్కరించకూడదని మనం అనుకున్నాం. అంటే 14 రోజులు ఖచ్చితంగా ఆమోదించాలి. ఏమైనా మార్పులు చేర్పులు సూచించవచ్చు కానీ తిరస్కరించడానికి అవకాశమే లేదు. ఎప్పుడైతే ఆర్థిక బిల్లును రాజ్యసభ తిరస్కరించకూడదు అని మనం అనుకున్నామో అప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశం అనే ప్రస్తావనే లేదు. కాబట్టి ఇక్కడ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదని గమనించాలి. ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. ఇది సాధారణ బిల్లు ఆర్థిక బిల్లు అనేటువంటి ఈ రెండు బిల్లుల మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. మనం సాధారణ బిల్లుకి ఆర్థిక బిల్లుకి మధ్య తేడా గమనించాం. అదేవిధంగా ఇప్పుడు పబ్లిక్ మెంబర్ బిల్లు ప్రైవేట్ మెంబర్ బిల్లుకి మధ్య తేడా గమనించాలి. పబ్లిక్ మెంబర్ బిల్లు ప్రైవేట్ మెంబర్ బిల్లు. పబ్లిక్ మెంబర్ బిల్లు ప్రైవేట్ మెంబర్ బిల్లు మధ్య ఏం డిఫరెన్స్ ఉన్నాయి, అసలు పబ్లిక్ మెంబర్ బిల్ అంటే ఏంటి, ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏంటి, ఇవి మనం తెలుసుకుందాం. పబ్లిక్ మెంబర్ బిల్లు అంటే ఇక్కడ ఎవరు ప్రవేశపెడతారు పబ్లిక్ మెంబర్ బిల్లుని అంటే మంత్రి ప్రవేశపెడతాడని గమనించాలి. మంత్రి ప్రవేశపెడతాడు.
పబ్లిక్ మెంబర్ బిల్లుని మంత్రి ప్రవేశపెడతాడండి. మరి ప్రైవేట్ అంటే మంత్రి అంటే ప్రధానమంత్రి కావచ్చు, మంత్రిమండలిలో సభ్యుడు ఎవరైనా కావచ్చు, మంత్రి ప్రవేశపెడతాడు. ప్రైవేట్ మెంబర్ బిల్లుని ఎవరు ప్రవేశపెడతారు అంటే మంత్రి కాని పార్లమెంటు సభ్యుడు. మంత్రి కాని పార్లమెంటు సభ్యుడు. మంత్రి కాని పార్లమెంట్ సభ్యుడు. ఇక్కడ మంత్రి కాని పార్లమెంట్ సభ్యుడు అంటే అతను రూలింగ్ పార్టీ వాడా లేదా ఆపోజిషన్ పార్టీ వాడా అంటే ఎవరైనా కావచ్చు. అంటే ఒక ఎంపీ అయి ఉంటే సరిపోతుందండి. అట్లా మంత్రి కాని పార్లమెంట్ సభ్యుడు ఎవరైనా ప్రైవేట్ మెంబర్ బిల్లుని ప్రవేశపెట్టవచ్చు. పబ్లిక్ మెంబర్ బిల్లు మంత్రి అని, ప్రైవేట్ మెంబర్ బిల్లును మంత్రి కాని పార్లమెంట్ సభ్యుడు ప్రవేశపెడతాడని తెలుసుకున్నాం. పబ్లిక్ మెంబర్ బిల్లు సాధారణంగా అంటే ఎప్పుడైనా సరే పబ్లిక్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టేది మంత్రి కాబట్టి ఇది ప్రభుత్వం అభిప్రాయాల్ని ప్రతిబింబిస్తుంది. ప్రభుత్వం అభిప్రాయాల్ని ప్రతిబింబిస్తుంది. ప్రభుత్వం అభిప్రాయాల్ని ప్రతిబింబిస్తుంది అంటే గవర్నమెంట్ ఐడియాలజీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందని అర్థం అండి. అదే ప్రైవేట్ మెంబర్ బిల్లు అన్నప్పుడు సాధారణంగా ప్రతిపక్షం అభిప్రాయాల్ని ప్రతిబింబిస్తుందని గమనించాలి. సాధారణంగా ప్రతిపక్షం అభిప్రాయాల్ని ప్రతిబింబిస్తుంది. ఇక సాధారణంగా ప్రతిపక్షం అభిప్రాయాల్ని ప్రతిబింబిస్తుంది అంటే అర్థం ఏంటి అంటే ఇది ప్రతిపక్షం అభిప్రాయాలనే ప్రతిబింబించడానికి అవకాశం ఉందని అర్థం అండి. అలాగని ఒక సొంత పార్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రంలో ఏదైతే ఒక పార్టీ ఉందో అదే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టకూడదని ఏమీ లేదు. అంటే ఆ పార్టీ వ్యక్తి కూడా ప్రవేశపెట్టవచ్చు, అదేం తప్పు కాదు. అంటే ప్రతిపక్షం అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుందని ఎందుకన్నామంటే సాధారణంగా అలా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి. పబ్లిక్ మెంబర్ బిల్లు అనేది మంత్రి ప్రవేశపెడతాడు కాబట్టి ప్రభుత్వానికి మెజారిటీ ఉంటుంది కాబట్టి సాధారణంగా ఆమోదించబడుతుందండి. సాధారణంగా ఆమోదించబడుతుంది. అంటే ప్రభుత్వానికి మెజారిటీ ఉంటుంది కాబట్టి సాధారణంగా ఈ బిల్లు ఆమోదించబడుతుంది అని మనం గమనించాలి. ప్రైవేట్ మెంబర్ బిల్లు సాధారణంగా తిరస్కరించబడతాయి. అని గమనించాలి. ప్రైవేట్ మెంబర్ బిల్లు సాధారణంగా తిరస్కరించబడతాయి. అదండి. అంటే ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆమోదించబడ్డ సందర్భాలు లేవా అంటే అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ జనరల్గా తిరస్కరించబడతాయని మనం గమనించాలి. అదేవిధంగా ఒక పబ్లిక్ మెంబర్ బిల్లు తిరస్కరించబడితే ఏమవుతుంది అంటే పబ్లిక్ మెంబర్ బిల్లు తిరస్కరించబడితే ప్రభుత్వం రాజీనామా చేయాలి. ప్రభుత్వం రాజీనామా చేయాలండి. ఎందుకు రాజీనామా చేయాలి? పబ్లిక్ మెంబర్ బిల్ తిరస్కరించబడితే ప్రభుత్వం ఎందుకు రాజీనామా చేయాలంటే ప్రభుత్వానికి మెజారిటీ లేదని భావించడం జరుగుతుంది. మెజారిటీ లేనప్పుడు పాలించే అవకాశం లేదు కాబట్టి పబ్లిక్ మెంబర్ బిల్ తిరస్కరించబడితే ఎవరు రాజీనామా చేయాలి అంటే ప్రభుత్వం రాజీనామా చేయాలి. అదే మరి ప్రైవేట్ మెంబర్ బిల్లు తిరస్కరించబడితే ఎవరు రాజీనామా చేయాలి అంటే ప్రైవేట్ మెంబర్ బిల్లు తిరస్కరించబడితే ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదండి. ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అని గమనించండి. ఇక్కడ ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అంటే ఏంటిది అని అంటే ప్రైవేట్ మెంబర్ ప్రవేశపెట్టినప్పటికీ ఒకవేళ ఆ బిల్లు తిరస్కరించబడితే ఆయన ఏమీ రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అని మనం గమనించాలి. ఇక పబ్లిక్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టేది మంత్రి కాబట్టి మంత్రికి సంబంధిత శాఖల సహకారం ఉంటుందండి. సంబంధిత శాఖల సహకారం ఉంటుంది. అంటే మంత్రి బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అతనికి సహాయం చేస్తాయి. సంబంధిత శాఖల సహకారం ఉంటుంది. ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టేది ఒక పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ఎంపీ కాబట్టి అతనికి ఎవరి సహకారము ఉండదు. ఎవరి సహకారం
ఉండదండి. ఆయనే సొంతంగా తయారు చేసుకొని ఆ బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇంకా ఏమున్నాయి ఈ డిఫరెన్స్ అనేది ఒకసారి మనం గమనిద్దాం. పబ్లిక్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాలి అంటే ఒక 7 days బిఫోర్ నోటీస్ ఇస్తే సరిపోతుందండి. అంటే 7 రోజుల ముందు నోటీస్ ఇస్తే సరిపోతుంది. అదే ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాలంటే ఒక నెల ముందు నోటీస్ ఇవ్వాలండి. నెల ముందు నోటీస్ ఇవ్వాలి. ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాలంటే నెల రోజుల ముందు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ పబ్లిక్ మెంబర్ బిల్లు ప్రైవేట్ మెంబర్ బిల్లు విషయంలో ఈ తేడాలు గమనించిన తర్వాత అభ్యర్థులకి ఒక క్లారిటీ ఏంటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆమోదించబడితే ప్రభుత్వం రాజీనామా చేయాలి అని కొన్ని పుస్తకాల్లో చదివి ఉంటారు. కానీ వాస్తవానికి ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆమోదించబడ్డ ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం లేదండి. ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా ఆమోదించబడితే మాత్రమే రాజీనామా చేయాలి. అంటే ఎవరన్నా ఒక పార్లమెంట్ సభ్యుడు ఒక బిల్లు ప్రవేశపెట్టాడు, అది ప్రైవేట్ మెంబర్ బిల్లు. ఆ బిల్లును ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నప్పుడు ఆ బిల్లు ఆమోదించబడితే ప్రభుత్వం రాజీనామా చేయాలి తప్ప ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆమోదించబడ్డంత మాత్రాన రాజీనామా చేయాల్సిన అవసరం లేదండి. మీరు గతంలో గమనించారు, లగడపాటి రాజగోపాల్ అనే వ్యక్తి పార్లమెంట్లో సభ్యులు హుందాగా ఎలా వ్యవహరించాలి అనే ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఏదైనా ఒక బిల్లును ప్రైవేట్ మెంబర్ బిల్లును ఒక మంత్రి కాని పార్లమెంట్ సభ్యుడు ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లు ఆమోదించబడింది అంటే ఖచ్చితంగా ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రభుత్వం ఈ బిల్లు వద్దు అని వ్యతిరేకిస్తున్నా కూడా ఆమోదించబడిందంటే అప్పుడు రాజీనామా చేయాలి. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వానికి మెజారిటీ లేదని భావించడం జరుగుతుంది కాబట్టి అప్పుడు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇది మనకి పబ్లిక్ మెంబర్ బిల్లు ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మధ్య ఉన్న తేడా. అంటే ఈ బిల్ల విషయంలో మనకి సాధారణ బిల్లుకి ఆర్థిక బిల్లుకి మధ్య వ్యత్యాసం గమనించాం. అదేవిధంగా పబ్లిక్ మెంబర్ బిల్లు ప్రైవేట్ మెంబర్ బిల్లుకి మధ్య ఉన్న వ్యత్యాసం కూడా మనం తెలుసుకున్నాం.